అయితే ఇది వచ్చేసి మనం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము శ్లోకం నంబర్ 50. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ योग कर्मसु कौशलम बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम बुद्धियुक्तो जहातीह उभे सुकृता दुष्कृते तस्माद् योग युज्यस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम्. అయితే ఈ శ్లోకంలో భగవంతుడు ఒక శబ్దం వాడుతుంది. ఏంటది? కౌశలం. కౌశలం కౌశలం అంటే ఏంటి? ఏం రాశారు? కౌశలంకి నేర్పు, నేర్పు, ఒక కళ, కళ లేకుంటే నేర్పు. అయితే ఈ శబ్దం చాలా ముఖ్యమైనది శ్లోకంలో. నేర్పు, కళ ఎందుకు ముఖ్యమైనది? ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు ఏదో కర్మ చేస్తూ ఉంటుంది. తీసుకుని వచ్చే లక్షణం
కానీ ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు ఏదో కర్మ చేస్తుంది. ఎందుకంటే కర్మ చేసుడు ఇది ప్రతి ఒక్క మానవుడి కర్తవ్యమే, లేక అది బాధ్యత. కర్మ చేయక ఏ జీవి కూడా ఉండలేదు. ఒక చిన్న చీమ కూడా కర్మ చేస్తుంది, అది కూడా ఎటాడు పోతుంది, మన ఆహారం కోసం ఎత్తుకుతున్నది. చిన్న చీమ కూడా, ఎండాకాలం చీమలు చాలా కనబడుతుంది. ఎక్కడ పెట్టుర్రి, ఇంకా బెల్లం ఉంటుందో కానీ చీమ వస్తుంది. మేము అన్నం పెట్టుర్రి చీమ వస్తుంది ఎండాకాలం. ఎందుకు? ఎందుకంటే అవి వర్షాకాలం కోసము అన్నీ సమకూర్చుకుంటాయి, వర్షాకాలం కోసం. ఓ చిన్న చీమైనప్పుడు కూడా అది కర్మ చేయక ఉండలేదు. దేనికోసము? తన ఆహారం కోసం, తన పోషణ కోసం, తన జీవనోపాధి కోసము ప్రతి ఒక్క జీవి కర్మ చేయాల్సింది. ఇది తప్పే విషయం కాదు. ప్రతి ఒక్క జీవి, ఒక చిన్న చీమ కానీ లేక ఒక పెద్ద ఏను కానీ, పెద్ద ఏను కూడా జంగల్లో పోయి కర్మ చేయాల్సింది. గడ్డి దాకా రాదు, అది వెళ్ళి అక్కడ ఆ గడ్డి తినాల్సింది. సో కనుకనే కర్మ చేసుడు ఇది ప్రతి ఒక్క జీవిది బాధ్యత. ప్రతి ఒక్క జీవికి తప్పని విషయం కర్మ చేసుడు. కానీ ఈ కర్మ చేసుట్ల ఏమవుతుంది? ఆ వ్యక్తి కొన్ని మార్లు మంచి కర్మ చేస్తుండు, కొన్ని మార్లు చేస్తుడు చెడు కర్మ చేస్తుంది. ఎందుకంటే జీవన ఉపాధి కోసం మంచి కర్మలు చెడు కర్మలు ఇవి చేయక ఉండలేవు, తప్పిడి కావు. కానీ కేవలం కర్మలు చేస్తే విషయం అక్కడ నడిచిపోదు. మనము ఒక వ్యక్తిని ఒక మాటని మర్చిపోవచ్చు, కానీ కథ అక్కడ నడిచిపోదు. నేను నడిచిపోయింది, ఒక మాట అన్నా, తిట్టినా, ఎడో నీకినా అయిపోయింది, అయిపోదు. అదేవిధంగా కర్మ చేస్తున్నాము, కర్మ చేస్తే కథ అక్కడ నడిచిపోదు. ఎందుకు నడిచిపోదు? ఎందుకంటే ప్రతి ఒక్క చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. ప్రతి ఒక్క చర్యకు మనం చేసుకున్న కర్మకు మనము ఒక దానికి తగినటువంటి ఫలము అనుభవించదు ఉంటుంది. మంచి కర్మ అయితే మంచి కర్మలు, చెడు కర్మలు అయితే చెడు కర్మలు. ఇది మనము అనుభవించుడే, తప్పయి కావు. తప్ప ఇవి ఎన్నేమని తప్పటి కావు. కానీ ఆశ్చర్యం ఏంటి? మంచి కర్మ చేస్తే, పుణ్యకర్మ చేస్తే మంచి ఫలం లభిస్తున్నాయి. అంటే ఏంటి? మంచి ఫలం ఏది లభిస్తున్నాయి? ఉన్నతమైన జన్మము, ఉన్నతమైన కులంలో జన్మము, పుట్టుకము, ఐశ్వర్యంతో కలిగి ఉన్న కుటుంబంలో జన్మము, చాలా తెలివి, చాలా అందం, జన్మ ఐశ్వర్య శృతి శ్రీ. కనుకనే ఈ ప్రపంచంలో ఎవరు చాలా అందం ఉంటారో అర్థం చేసుకోవాల్సిన చాలా పుణ్యకర్మలు చేసి ఉంటారు. ధనికుడిలో జన్మించినంటే వాడు పుణ్యకర్మలు చేసి ఉంటాడు. చాలా తెలివి ఉంది, పుణ్యకర్మలు చేసి ఉంటాడు. ఉన్నతమైన కులంలో జన్మించినంటే మనకి వాడు చాలా పుణ్యకర్మలు చేసి ఉంటాడు. మరి పాపకర్మలు చేసేవాడు వానికి తగినటువంటి ఉంటాయి. దరిద్రుడిని జన్మించడు, అందం లేకపోవడము, బుద్ధి లేకపోవడము, మనకి ఎప్పుడు నిమ్మమైన కులంలో జన్మించడు, మళ్ళీ ఎప్పుడు వరకు ఈ కేసులు, ఈ పంచాయతీ అవే కథలు, అంటే అనారోగ్యం వలడు. అర్థం చేసుకోవాల్సింది వాడు పాపకర్మలు చేసి ఉన్నాడు. కనుక ఇప్పుడు వాడు అనుభవించేది వాడు చేసుకున్న పాపకర్మల పాప ఫలములు అర్థం చేసుకోవాల్సింది. సో పుణ్యకర్మలు చేస్తే పుణ్యఫలములు, పాపకర్మలు చేస్తే పాప ఫలములు అనుభవించుడే. కానీ మన జీవనోపాధి కోసము కర్మ చేయకుండా ఉండలేము. పుణ్యకర్మలు చేస్తాం కానీ భవిష్యత్తు అవుతుంది, పాపకర్మలు జరుగుతాయి తెలుసో తెలకను. మనం కేవలం వంటకం చేస్తేనే, వంటకం చేసుకుంటేనే ఎన్నో పాపకర్మలు చెప్తుంది, ఎన్నో జీవుల హింస అవుతుంది. కేవలం వంటకం చేయకుండా ఉండగలుగుతాం, వంటకం చేయక ఉండలేము. కూరగాయలు ఉడికిస్తాము, ప్రతి ఒక్క అందులో జంతువులు ఉన్నాయి, చనిపోతుంది. పని తప్పని
కర్మలు తప్పయి, కనుకనే కర్మ ఫలములు కూడా తప్పవు, అవి కూడా అనుభవించుడే. ఇది ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచం అన్ని డిజైన్ చేయబడింది. కర్మ చేయు, కర్మఫలము అనుభవించు. కానీ ఆ ఫలములను అనుభవించడానికి, అది పుణ్యకర్మలు కానీ లేక పాపకర్మ ఫలం కానీ అనుభవించడానికి మళ్ళీ మనకు ఒక విధమైన దేహము ప్రాప్తి అవుతుంది, లేక మనకు అంగీకరించాల్సింది. ఒక దేహము ప్రాప్తి అవుతుంది. ఆ సుఖం దుఃఖం అనుభవించడానికి అటువంటి దేహం మనకు లభిస్తుంది, ప్రాప్తి అవుతుంది. ఇంకా మనం అంగీకరించాల్సింది. అంటే ఏంటి అర్థము? పుణ్యము చేసినా పాపకర్మం చేసినా మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మించుడే. రెండు అనుభవించడానికి, పుణ్యకర్మాల ఫలంలో అనుభవించడానికి కూడా జన్మించుడే, పాపకర్మల ఫలంలో అనుభవించడానికి కూడా జన్మించుడే. ఇప్పుడు జన్మిస్తాము, జన్మంతో పాటు ఏమవుతుంది? జన్మంతో పాటు మరణం వచ్చేస్తుంది. ఇంకా ఈ జన్మ ఇంకా మరణం మధ్యలో ముసల్తనము ఇంకా రోగాలు వచ్చేస్తుంది. అనుభవించేది పుట్టినమంటేనే ఏ రోజు జన్మించినామో అదే రోజు మన మరణము ఫిక్స్ అయిపోయింది. ఇంకా దాని మధ్యలో ముసల్తనం ఇక రోగాలు వచ్చు. ఇప్పుడు ప్రశ్న మరి ఏం చేయాలి? పుణ్యం చేసినా తిరిగి జన్మించుడే, పాపం చేసినా వచ్చి తిరిగి జన్మించుడే. జన్మించడం అంటే మళ్ళీ ఇవన్నీ అనుభవించుడే, జన్మ మృత్యు జరా వ్యాధి అనుభవించుడే. మరి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏం చేయాల్సింది? పుట్టక ఉండదేమో. ఇందుడే చేసుకున్న కర్మలకు ఫలములు అనుభవించడానికి మనం జన్మించాల్సింది, తప్పటి కాదు. జన్మించడం అంటే ఇవన్నీ నచ్చిస్తున్నాయి. జీవి ఏం ఇస్తుంది? జీవాత్మ ఏం ఇస్తుంది? తప్పటి కాదు, అనుభవించుడే. కనుకనే భగవంతుడు ఈ శ్లోకంలో కౌశలం అని శబ్దం వాడుతున్నాడు. కౌశలం అంటే ఏంటి? ఎక్స్పర్టీజ్, నేర్పు, కళ. కర్మలు చేసుడు తప్పది, కానీ ఎటువంటి కర్మ చేయాలనో అది మన చేతి ఉంది. కర్మలు చేసుడు అనివార్యం, తప్పిడి కాదు. కర్మలు చేసుడే, కానీ ఎటువంటి కర్మలు చేయాలనో అది మన చేతి ఉంది. ఇప్పుడు కదా ఒక టైలర్లు ఉన్నారు మార్కెట్లో, బట్టలు కుట్టుడే. కానీ అందులో కొందరు ఒక షర్ట్కి 50 రూపాయలు తీసుకుంటారు, ఇంకో 200 తీసుకుంటారు. మరి ఇద్దరు షర్ట్ కుడుతున్నారు. మరి ఒక 50 ఎందుకు, ఇంకోళ్ళు 200 ఎందుకు? ఒక వ్యక్తి 50 తీసుకుంటుండు, ఇంకో వ్యక్తి 200 తీసుకుంటుండు. ఎందుకు 50, 200 ఎంత తేడా? ఎందుకు ఇంత తెలియదు? 200 తీసుకునేవాడు పని చాలా నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఏంటి? వాడు తన చేసుకున్న కర్మలు చాలా కౌశలం, ఎక్స్పర్ట్, నిపుణుడు. ఏదో చేయగలుగుతాడు. ఆ కర్మలో కళ ఉంది, నేర్పు ఉంది. చూస్తేనే అబ్బా షర్ట్ వేసుకునే ఒక ఫీలింగ్ వచ్చింది. అది చేతిలో ఫిట్టింగ్ కానీ, కాలర్లో కానీ, ఇక్కడ కానీ దానికి వాడు 150 ఎక్స్ట్రా వేసుకుంటుంది. ఎవరు షర్ట్ ఎవరైనా కుడతారు, బ్లౌజ్ కూడా ఎవరైనా కుడతారు. కానీ మనము 150 లెక్క పెట్టాక ఏమిస్తాము? మంచి ఫిట్టింగు లేదు అక్కడ ఇస్తాము. 50 రూపాయలు కూడా కుట్టంలో ఉంటారు. కానీ అది వేసుకుంటే మనసులో ఉంటుంది, ఇక ఫిట్టింగ్ లేక. కనుకనే చెప్పే విషయం ఏంటంటే కర్మ చేసుడే,
కానీ ఎటువంటి కర్మకు విలువ ఉంటుంది? షర్ట్ కుట్టుడే, షర్టు కుట్టుడే, కానీ గిరాకీ రావాలంటే మంచి డబ్బు సంపాదన రావాలంటే ఏం చేయాల్సింది? ఆ కుట్టులు, ఆ షర్ట్ని చాలా కౌశలం, చాలా నేర్పుతోని కుట్టాల్సింది, కలతో కుట్టాల్సింది. వంటకం చేస్తారు, ఎవరైనా చేయొచ్చు వంటకం. అదే ఉప్పు, అదే కారం, అదే మసాలాలు, అదే బియ్యం, అదే పప్పు లేదు. కానీ కొందరు అంటే తినబుద్ధి అవుతుంది, కొందరు అంటేనేమో నోట్ పెట్టి రాదు, ఫస్ట్ ముక్క లాస్ట్ ముక్క లేదు. థ్యాంక్ యూ కడిపిండింది. ఇంకో కొందరు అంటేమో ఇంకో కొంచెం ఉందా, ఇది వ్యక్తి బాగుందా ఫీల్ అవుతుంది. అవును లేదు. ఎందుకంటే ఇది చేసే కర్మ ఎట్లుంది? నేర్పు ఉంది, కళ ఉంది. సో కనుకనే విలువ దేనికి ఉంది? కళకు ఉంది, నేర్పు ఉంది. కర్మ కాదు, ఎవరు చేస్తారు కర్మ? కానీ ఒక వ్యక్తిను ప్రతి ఒక్క ఫీల్డ్లో, ప్రతి ఒక్క రంగంలో, అది కుకింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క రంగంలో కొందరు ఎక్స్పర్ట్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కళ అవుతుంది, వాళ్ళ చేసే కర్మలో కళ ఉంది, నేర్పు ఉంది. కలుగు కలిగిన డిమాండ్ ఉంది, నేర్పుకు డిమాండ్ ఉంటుంది, కళకు డిమాండ్ ఉందా లేదు. సో కనుకనే భగవంతుడి ఇక్కడ ఈ శ్లోకంలో యోగ కర్మసు కౌశలం అని చెప్తుంది. కర్మ చెయ్యు, ఎటువంటి కర్మ చెయ్యు? కౌశలం. నీ కర్మలో నేర్పు ఉండాల్సింది, కళ ఉండాల్సింది. లేకుంటే అడ్డం నిడ్డము. ఇప్పుడు ఎవరికన్నా లిప్స్టిక్ ఇచ్చిరనుకో, ముఖంతో రుద్దుకోవచ్చు, కాలిక తెగిలాగా. కాలిక తెగిన మొదటి రక్తం ఆయన పెట్టుకుంటే ఊసుకోవచ్చు. లేదు కొందరు పెట్టుకుంటే మొత్తం బార్డర్ ఇట్లా చక్కడుస్తుంది, గీత గీసినట్టు. ప్రతి ఒక్క రంగంలో నేర్పు అవసరమైనది. సో అదే విధంగా భగవంతుడు కూడా అర్జున్ చెప్తుండు, అర్జున నువ్వు శత్రువువి, యుద్ధము చేసుండి ధర్మము, కానీ ఆ యుద్ధం ఎట్లా అయ్యు? నేర్పుతుంది. ఆ యుద్ధంలో కళ ఉండాల్సింది. మరి నేర్పు అంటే ఏంటి? యుద్ధంలో నేర్పు అంటే ఏమిటి? లేక కర్మ నేర్పు అంటే ఏమిటి? మనం చూసాము, వంటకంలో నేర్పు అంటే ఏంటి? రుచికరమైన వంటకం. స్టిచ్చింగ్లో నేర్పు అంటే ఏంటి? ఒక ఫిట్టింగు. మేకప్లో నేర్పు అంటే ఏంటి? ప్రతి ఒక్క విషయం అక్కడ ఉండాల్సింది. కానీ కర్మలో నేర్పు అంటే ఏంటి? కర్మలో నేర్పు అంటే ఏమిటి? కర్మలో నేర్పు అంటే దేనివల్లైతే మనము ఆ చేసే కర్మ ద్వారా పొందే ఫలంలో మనము విరక్తులైపోతాము, అనాసక్తులైపోతాము. ఎప్పుడైతే పొందిన కర్మ ఫలములకు మనము విరక్తులమవుతామో, అనాసక్తులమవుతామో అప్పుడేమవుతుంది? అప్పుడు ఆ కర్మల ఫలములను అనుభవించడానికి మనకు మళ్ళీ జన్మించే అవసరము ఉండదు. అటువంటి కర్మ చేయాలి. ఏ కర్మ ద్వారా అయితే మనకు మళ్ళీ తిరిగి ఆ కర్మ ఫలములను అనుభవించే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది. దాని అంటారు నేర్పు. లేకుంటే ప్రభుత్వం జరుగుతున్నారు లెక్కలేని కాలం నుండి జాలిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి తన కర్మ ఫలములను జమ చేసుకుంది. అక్యుములేషన్ అంటే అక్యుములేషన్ జమ చేస్తుంది. కలెక్షన్ జన్మల కర్మఫలంలో మనం కదా పని చేస్తే ఈ సంవత్సరం డబ్బు, ఆ సంవత్సరం డబ్బు జమ చేస్తుంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, మనకు బ్యాంక్ బ్యాలెన్స్ జమ చేసే అవసరం తెలుసు.
కానీ మనం మర్చిపోతున్నాము, మన కర్మ ఫలంలో కూడా మనము జమ చేస్తాము. మరి ఒక్క జన్మంగా జన్మాల నుండి చదివి ఫస్ట్ లైన్. అనాదిగా ప్రతి జీవుడు నానా రకముల సుకృత దుష్కృత కర్మ ఫలములను ప్రోగు చేసుకోవడం. ఇవరుండి ప్రోగు చేసుకోవడం, నానా రకాల కర్మలను. మీరు చెప్తుంటే బ్యాక్గ్రౌండ్ ముసుగుతుంది. లెక్కలేని జన్మాలు, మరి ఈ జన్మకి కాదు, ఇవన్నీ మళ్ళీ ఏ విధంగా అయితే మనము బ్యాంక్లో డబ్బు జమ చేసుకుంటే అని అనుభవించేది ఎవరు, భోగించేది ఎవరు? కనుకనే ప్రోగు చేసుకుంటున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దాన్ని మోసుడు ఎవరు? మనమే. ప్రయాణం చేసినప్పుడు మనం లెక్క ఉండము. 10 రోజుల యాత్ర ఉంది, 10 జోళ్ళ పట్టు ఉండాలి. మంచిగా అనిపిస్తుంది. ప్రతిరోజు వేరే వేరే చీర కూడా, ప్రతిరోజు వేరే డ్రెస్ వేసుకుంటా, ప్రతిరోజు వేరే డ్రెస్ వేసుకోవడానికి మంచిగా అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది, ఆ 10 డ్రెస్సులు మోయాల్సింది ఎవరు? పక్కకున్నాడా? లేక యాత్ర కూడా ముందే ఎవరు పట్టుకోవాలా, సెలెక్షన్ చేసుకోవాలా? సరే వీడిగా నా బ్యాగ్ మోస్తాడు, ఎవరు మోయారు? ఎందుకంటే ఎవరి సొంపు వారికి ఉంటుంది. లేదా యాత్రలు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరి బ్యాగులు వాళ్ళకి ఉంటాయి, ఎవరు మొయ్యరు. కనుకనే మనకి ఎంత మంచిగా డ్రెస్సులు ఉన్నా, ప్రతిరోజు కొత్త డ్రెస్ వేసుకోవాలనిపించిన కోరికలున్నా, ఫస్ట్ ఏమర్థం చేసుకోవాల్సింది, బ్యాగ్ మోసుడు నేనే. అవునలేదు? అది ఆలోచించి మరి ఎన్ని డ్రెస్సులు వేసుకోవాలా, ఎన్ని చీరలు వేసుకోవాలా, కొద్దిగా టైం పోయాక నడుతుంది. కానీ రాత్రి పిండేసుకొని ఆరేసుకుంటా, తెల్లారి పచ్చినట్టు నడుతుంది. కానీ మోసొద్దు. ఇది తెలియతనం. లేకుంటే కొందరు యాత్రలు కడతారు, ఇన్ని బ్యాగులు ఎందుకు? 3 నెలల మళ్ళీ వచ్చిన పోలే కొత్త విత్ బ్యాగ్ గప్పు కంపు ఎందుకు? అన్ని 10 రోజుల గలీజ్ బట్టలన్నీ ఆ బ్యాగులని, మురికి బట్టలు ఉంటున్నారు. మోస్తాము, కానీ ప్రతిరోజు మాత్రం కొత్త డ్రెస్ కనవాళ్ళకి. అది యాత్ర అనలేక ఫ్యాషన్ షో, ఫ్యాషన్ పర్యటన. ప్రతిరోజు చూసినావా కొత్త డ్రెస్, ఇది నా కొత్త సారీ, ఇది నా కొత్త షర్ట్, ఇది నా కొత్త ధోతి కదా, ఈ జూట్ ధోతి, ఇది కాటన్ ధోతి, ఇది పట్టు ధోతి. షో చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఈ షో చేసే ముందు బ్యాగులు మోసడం మనకు. కనుకనే లెక్కలేని జన్మం నుండి ప్రతి ఒక్క జీవి ఏసురు తన చేసుకున్న పుణ్యకర్మలు పాపకర్మలు, పరమేశ్వరుడు వాడేది సుకృత దుష్కృత. సుకృత అంటే మంచి పుణ్యకర్మలు, దుష్కృత అంటే చెడు కర్మలు, పాపకర్మలు. ఏం చేస్తుండు? ప్రోగు చేస్తుంది, జమిస్తుంది. కానీ మర్చిపోతుండు, అట్లా అనుభవించుడు ఎవరు? మనం. పుణ్యకర్మలు చేసుకుంటే పుణ్య ఫలములు అనుభవించుడు, పాపకర్మలు చేసుకుంటే పాప ఫలములు అనుభవించుడు. కనుకనే ఆ జీతం అంతా ఎన్ని జన్మలు ఇస్తుండో లగేజ్ ఇంకా పెరుగుతూ అవుతుంది, లగేజ్ పెరుగుతూ అవుతుంది. మరి లగేజ్ పెంచుడు కారణం ఏమిటి? కేవలం అజ్ఞానం. కేవలం అజ్ఞానమే కారణము. మరి ఏం అజ్ఞానము? తన నిజ స్థితి విషయము అజ్ఞానము. నేను ఎవరిని ఎప్పుడైతే జీవి తెలుసుకోవడం, అప్పుడు వాడు పాపకర్మలు పుణ్యకర్మలకు గురవుతాడు, తెలుసుకుపోతాడు. కనుకనే భగవద్గీతలో ఈ అజ్ఞానాన్ని తొలగించే మార్గము జ్ఞానము చెప్పబడి ఉంది. కేవలం భగవద్గీతలు తెలిపిన ఉపదేశాలు సూచనల ద్వారా వ్యక్తి ఈ అజ్ఞానంలోకి వెళ్ళే బయటపడగలుగుతాడు. మరి తన నిజ స్థితిని అర్థం చేసుకోవడము, నేను ఈ దేహంని గాను
నేను ఆత్మని అని అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తి ఈ పాప పుణ్య కర్మలకి ఎట్లా బయటపడతాడు? ఇది ప్రశ్న. కేవలం నేను ఈ దేహం కాకుండా నేను ఒక జీవాత్మను, భగవంతుని యొక్క అంశంని, ఇది తెలుసుకున్న తర్వాత వ్యక్తి ఈ పాప కర్మ ద్వారా పొందే పాప ఫలంలో పుణ్యకర్మ ద్వారా పొందిన పుణ్యఫలంలో ఎట్లా బయటపడతారు? ఎట్లా శరణ్ పొందుతాడు? ఏమవుతుంది శరణ్ పొందుతాడు? ఆ భగవంతుని శరణ్ పొందిన తర్వాత ఏం జరుగుతుంది? భగవంతుని శరణ్ పొందిన తర్వాత ఆ వ్యక్తి కర్మ చేయకుంటాడా? మనం చెప్పినాము కర్మలు చేసుడు తప్పదు. ఎంత గొప్పమైన భక్తుడైనా, ఎంత భగవంతుని శరణాగతుడైన భక్తుడైనా, భగవంతునికి ఎంత గొప్పగా శరణాగతుడైన భక్తుడు కూడా కర్మ చేయక ఉండలేడు. కానీ ఆ భక్తునికి, భగవంతునికి శరణ్ పొందిన భక్తునికి ఏమవుతుంది? మళ్ళీ పుట్టుకము ఉండదు. మళ్ళీ ఈ సుఖ ఫలములు, దుఃఖ ఫలములు, సుకృత ఇంకా దుష్కృత ఫలములను అనుభవించడానికి ఆయన మళ్ళీ జన్మించడు. దీన్ని అంటారు యోగ కర్మసు కౌశలం. అంటే ఏంటి? కర్మ చేసిన కానీ కర్మ ఫలములను అనుభవించడానికి మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. మనమందరము మన పరిస్థితి ఏంది? మనం కర్మలు చేస్తున్నాము, ఇంకా కర్మ ఫలాలను అనుభవించడానికి మనకు మళ్ళీ తిరిగి పుట్టాల్సింది. కానీ వీరు పుట్టారు. ఎవరికైతే ఆత్మానుభూతి కలిగిందో, ఎవరైతే నేను ఈ దేహంని గాను, నేను భగవంతుని యొక్క అంశంని, ఆత్మని అర్థం చేసుకున్నారో వాళ్ళకు ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ తిరిగి వచ్చే జన్మం ఉండదు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్జున. ఏమి చెప్తుండు? ఎవరైతే నా దివ్యమైన కర్మలు ఇంకా నా దివ్యమైన పుస్తకము జన్మం విషయం తెలుసుకుంటారో, యథార్థంగా ఉన్నట్టు ఆ వ్యక్తికి తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మించే పరిస్థితి రాదు, ఉండదు. ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు. మరి ఎట్లా అవుతుంది? కేవలము భగవంతుని తెలుసుకున్న ద్వారా, అవగతం చేసుకున్న ద్వారా ఆ వ్యక్తికి జన్మము ఎలా ఉండదు? ఒక వ్యక్తి ఉన్నాడు, కర్మ చేస్తుండు, కానీ మనకి ఆత్మానుభూతి కలగలేదు. ఇంకో వ్యక్తి ఆత్మానుభూతి కలిగినచో ఆయన కర్మ చేస్తుంది. సో ఆత్మానుభూతి కలిగిన వానికి తిరిగి జన్మించే అవసరం లేదు. ఆ కర్మ ఫలములను అనుభవించడానికి మళ్ళీ పుట్టుక ఉండదు. కానీ ఆత్మానుభూతి పొందని వానికి ఆ కర్మ ఫలములను అనుభవించడానికి వాడు తిరిగి మళ్ళీ రావాల్సిందే. ఎట్లా? హౌ డస్ ఇట్ వర్క్? ఎట్లా అంటే ఆత్మానుభూతి కలిగిన వ్యక్తికి, ఎవరికైతే ఆత్మానుభూతి కలిగిందో తన నిజస్థితిని, ఇక భగవంతుని యొక్క స్థితిని అవగతం చేసుకున్నాడు. ఆ వ్యక్తి చేసే ప్రతి ఒక్క కర్మ ఫలములను ఏమిస్తాడు? భగవంతునికి సమర్పిస్తాడు. ఆయన భగవంతునికి సమర్పిస్తాడు, లేక భగవంతుని యొక్క సంతృప్తి చెప్తాడు. ఈ భౌతిక ప్రపంచంలో జనంటారు విరక్తి, వైరాగ్యం అంటే ఏంటి? కర్మను వదిలిపెట్టడం, కర్మ చేయకపోవడం. దాంట్లో విరక్తి. ఎంత గొప్ప విరక్తుడు! ఈయన సంసారం వదిలిపెట్టిండు, కర్మలు చేస్తే కర్మలను వదిలిపెట్టిండు. కానీ అది నిజమైన వైరాగ్యం కాదు. అర్జునుడు కూడా పెద్ద వైరాగి, అర్జునుడు కూడా పెద్ద విరక్తుడు. కానీ ఏమన్నా ఎట్లా విరక్తుడు? అర్జున గ్రహస్థుడా? లేదా?
అర్జునికి సంసారం ఉండే, అర్జున్ యుద్ధం చేస్తుండు, ఎట్లా విరక్తుడు? ఎందుకంటే విరక్తి అంటే ఏంది, వైరాగ్యం అంటే ఏంది? విరక్తి వైరాగ్యం అంటే కేవలం కర్మలను త్యజించుడు కాదు, ఆ చేసే కర్మ ద్వారా పొందే ఫలములను త్యజించుడు. దాన్ని వైరాగ్యం అంటాడు. మరంటే ఏంటి? నెల రోజులు పనిచేసి డబ్బు సంపాదించి ఆ డబ్బు రోడ్డు వారసుడా లేదా? నేను విరక్తిని అయిపోయాను అని అర్థం కదా. నెల రోజులు పని చేయాలా, శాలరీ వచ్చిందనుకో వదిలిపెట్టారు, రోడ్డు వారేయాలి. అదే విరక్తి, అది వైరాగ్యం కాదు. అది ఎప్పుడు వైరాగ్యం కాదు? కర్మఫలం నేను త్యాగం చేసిన, నేను కర్మఫలంలోకి ఆసక్తులు లేను, అది విరక్తి కాదు. ఆ కర్మఫలములను మనం భగవంతుని యొక్క సంతృప్తి కోసం వినియోగించాల్సింది, భగవంతుని యొక్క సేవను వినియోగించాల్సింది. ఇది ఎవరు చేయగలుగుతారు? ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి, తన నిజస్థితిని, ఇంకా భగవంతుని యొక్క నిజస్థితిని అవగతము చేసుకున్నవాడు. ఆ వ్యక్తికి తిరిగి మళ్ళీ జన్మము ఉండదు, ఎందుకంటే ఆ వ్యక్తి తన కోసం చేయట్లేదు. ఇప్పుడు ఉదాహరణము, నేను నెల రోజులు పనిచేస్తున్నా, నాకు శాలరీ వచ్చింది, నేను వినయకి ఇచ్చేస్తాను మొత్తం. ఇక నా దగ్గర డబ్బు లేకపోయా, ఇక నేను ఏమనుభవిస్తాను? డబ్బు ఉంటేనే అనుభవించేది. తన కర్మ ఫలములను నేను నాది అని ఆ కర్మ ఫలంలోకి నేను ఆసక్తులైననుకో రావడదు కదా, అది ఎంజాయ్ చేయడానికి, దాన్ని అనుభవించడానికి నాకు మళ్ళీ జన్మించబడుతుంది. కానీ దగ్గర లేనప్పుడు, ఇప్పుడు నాకు డబ్బు లేకపోతే నేను పోతాను, నేను ఎటు పోలేను, ఏ బట్టలు కొనలేను, ఏ తిండి తినలేను, డబ్బులు లేకపోయాయి. కానీ ఉంటే మాత్రం గులుగులు కొడుతుంది. ఎప్పుడు ఖర్చు చేసుకోవాలా, ఎప్పుడు డ్రెస్ కొనుక్కోవాలా, ఎప్పుడు చీర కొనుక్కోవాలా, ఎప్పుడు బట్టలు కొనుక్కోవాలా, ఇది చేయాలా అది చేయాలా, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి డబ్బులు ఉంటాయి. దాని వల్ల ఏమిటది? మళ్ళీ కర్మలు చేసు, ఆ కర్మ ఫలాలను అనుభవించుట్లా మనం మళ్ళీ ఇంకో కర్మలకి ఇస్తున్నాము బీజం. ఆ ఇత్తుల ద్వారా అవుతుంది మళ్ళీ కొత్త కర్మలు, మళ్ళీ కొత్త ఫలములు, మళ్ళీ ఆ పంటను అనుభవించడానికి మళ్ళీ పుడుతున్నాము. ఈ చక్రము నడుస్తుంది. కర్మలు, కర్మ ఫలములను అనుభవించడము, మళ్ళీ ఆ అనుభవించుట్లా మళ్ళీ కర్మలు చేసుడు, మళ్ళీ ఆ కర్మ చేసుకున్న కర్మల మళ్ళా కర్మఫలములు, మళ్ళీ అవి అనుభవిస్తూ మళ్ళీ కర్మఫలములు, ఇదే నడుస్తుంది. దీని అంటారు సంసార చక్రం. కానీ మనం ఎప్పుడైతే కర్మలు వదిలిపెట్టకుండా, చేసే కర్మల పట్ల విరక్తి కాకుండా ఆ కర్మ ద్వారా పొందే ఫలములను ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో వినియోగిస్తామో, సమర్పిస్తామో, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మా దగ్గర ఉండండి, నేను లేనప్పుడు, జేబులో పైసలు లేనప్పుడు నేను షాపింగ్ మాల్ పోతాను, ఉగాది రాని దసరా అని పరిస్థితి అంటే ఎందుకు లేకరేపాయి. కానీ డబ్బులు ఉంటే ఉగాది ఇంకా దసరా అవసరం లేదు, ఇష్టం ఉన్నప్పుడే షాప్లో పోతాము, ఇష్టం ఉన్నప్పుడే డాబాలో పోతాము, ఇష్టం ఉన్నప్పుడే ఖర్చులు పెడతాం. ఎందుకు? డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు కాదు, డబ్బులు ఉంటే కాదు, ఈ డబ్బులు నాయి, ఆ డబ్బుల పట్ల ఆసక్తి కనుకొని దీన్ని డబ్బులు ఖర్చు పెట్టాలని నేను భోగించాలని కోరికలు వస్తాయి. కానీ మర్చిపోతాము, ఆ డబ్బును భోగించుట్లా అని ఇస్తున్నాము, ఇంకా ఇత్తులు ఇస్తున్నాము బీజం. దేనికి? మళ్ళీ ఇంకో ఫలములను ఉండడానికి. ఇప్పుడుగా మీరు చూసి ఉంటే, ఇప్పుడు తోటలలో కానీ పొలంలో కానీ హార్వెస్టర్ మషీను తిరుగుతుంది, వరి వచ్చేది అన్నీ. కానీ మళ్ళీ వర్షం పడింది, మళ్ళీ వరిగడ్డి మొలుతుంది. మరి వీళ్ళు ఇప్పుడే వేసిర్రా, వీళ్ళు దున్నిర్రా? లేదు. కానీ అది హార్వెస్టర్ మషీన్ తిరిగినప్పుడు ఏమవుతుంది? ట్రాక్టర్లు ఎత్తులు వస్తున్నాయి, కానీ కొన్ని ఎత్తులు రాలుతున్నాయి. ఆ రాళ్ళ ఎత్తులు మళ్ళీ మొలకెత్తుంది. సో అదేవిధంగా
మనము కర్మ ఫలమును అనుభవించినప్పుడు ఏమవుతున్నాయి, కొన్ని ఇత్తనాలు ఇంకా పడుతున్నాయి. అవి మళ్ళీ సమయం వచ్చరికి, వర్షం వచ్చరికి మళ్ళీ అవి మొలకెత్తాయి. తో కనుక ఈ చక్రము నడుస్తుంది కంటిన్యూస్గా, నిరంతరంగా. తో కర్మ కౌశలం, కర్మ కౌశలం అంటే ఏంటి? కర్మ చెయ్యు కానీ ఆ ఫలములను, ఆ ఫలం పట్ల ఆసక్తులు కాకుండా ఆ ఫలములను నువ్వు భగవంతుని సేవలో వినియోగించు. అప్పుడు నువ్వు మళ్ళీ జన్మించవు. ఆ కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ నీకు ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే అవకాశం ఉండదు. దాని అంటారు కర్మ కౌశలం. అది కర్మదొక్క నేర్పు. దేనివల్ల అయితే నీకు తిరిగి మళ్ళీ జన్మ ఉండదు, ఈ సంసారం వచ్చే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రపంచంలో వచ్చినామంటే మిగతాన్ని చుట్టుకుంటుంది. మనము ఒక దేశం, ఒక ప్రాంతంకి వెళ్ళామంటే ఆ దేశము, ఆ ప్రాంతము, ఆ రాష్ట్రంతో సంబంధించిన నియమాల నిబంధనలు మన మీద వర్తిస్తాయి. అవును లేదా? తెలిసినా తెలియకుండా అవి వర్తించలేదు. ఏమన్నా ఏమంటారు, నియమాలు భంగం చేసాం అనుకో, దానికి ఫైనల్ చెప్పింది. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం వచ్చినామంటే, ఈ దుఃఖాలలో ప్రవేశించమంటే ఆ దుఃఖాలు అనుభవించదు తప్పటిగా. ఎందుకంటే అవిటితోనే ఈ ప్రపంచం తయారు చేయబడింది. బొగ్గుల దుఃఖాలు పోయినామంటే మసి అంటక తప్పదు, ఉండలేము అంటుడే. ఇక్కడో అక్కడో ఇంచో మించో, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, జాగ్రత్తగా ఉంటే కొంచెం తక్కువ, ఇట్లానే ఫ్రీ ఉన్నామనుకో ఎక్కువ, కానీ అంటూ మాత్రం ఖాయం. అవును లేదా? అదే విధముగా భౌతిక ప్రపంచం వచ్చినామంటే ఈ జన్మ మృత్యు జరాధిగా బయటపడే ప్రసక్తి ఉండేది. అనుభవించుడే, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా. నువ్వు ఎన్ని పుణ్యకర్మలు చేయు, కానీ ఆ పుణ్యకర్మలు చేస్తూ ముసలవుడే, ముసలవు కూడా పుణ్యకర్మలు అనుభవిస్తావు. కానీ ఆ పుణ్యకర్మల ఆనందం ఒకవైపు, ఆ ముసలిదాని దుఃఖము ఇంకోవైపు, రెండు అర్థం ఉంటాయి. పుణ్యకర్మలు చేయబట్టి నువ్వుగా ఏమంటారు, ఒక పెద్ద బంగ్లాలో బంగ్లాలో పుట్టుతావు, నువ్వు పట్టుచీర కట్టుకుంటావు, లక్షల పట్టుచీర కట్టుకుంటావు పుణ్యకర్మలు. కానీ మళ్ళా పట్టుచీర కట్టుకుంటావు, కానీ కట్టుకున్న చీర మీద నడవాలంటే సాధ్యం తెలియదు. ఎందుకు? ముసలిదాం మోకాలు నొప్పుతున్నాయి, నడుమొస్తుంది, కూర్చుని లేవరా, లేక కూర్చుని రాదు. అప్పుడు ఏమైంది? ఆ పట్టు చీర విలువ ఉందా? పట్టు చీర కట్టుకున్న ఆనందం ఉంది, కానీ నడిచే ఆనందము లేదు. అవును లేదు? దేని లెక్క దానికే ఉంది. మనము కోటేశ్వరం పుట్టచ్చు, కానీ మనం తిందామని కోరుకుంది, కానీ డయాబెటీస్ అయింది, షుగర్ వచ్చేసింది, తినలేవు. సో పుణ్యకర్మలు చేసినావు కనుకనే కోటేశ్వరే పుట్టినావు. కానీ వచ్చినావు కాబట్టి రోగాలు ఉంటాయి కదా. నువ్వు కోటేశ్వరు అయినవని రోగాలు రాకుండా ఉండవు. నువ్వు కోటేశ్వరు అయినవని ముసలు రాకుండా ఉండవు. నువ్వు కోటేశ్వరు అయినవని చావకు ఉండవు. దేని లెక్క దానికి. ఇది అర్థం చేసుకోవాల్సింది. కొందరు ఉంటారు కోట్ల రూపాయలు ఉన్నాయి, కిలోమీటర్ నగలేసుకుంటారు, కానీ నటరాజు చేయగలరు. అప్పుడు ఆ కిలోల నగలతోనే వాళ్ళకి బరువుతుంది లేవలేరు. అప్పుడు ఎందుకు ఈ నగలు అనిపిస్తుంది? ఈ చీర ఎందుకు ఆ చీర నగలే బరువు అయిపోతుంది, ఆ సూట్ బూట్లే బరువు అయిపోతాయి. దాని బదులు లుంగిని ఏమంటాడు? లుంగి మీద ఉండు నేమంటున్నారు. ఒక పాత మ్యాక్స్ వేసుకోవడము నయమనిపిస్తుంది ఆ పట్టు చీర కంటే. దేని లెక్క దానికి. పుణ్యకర్మలు చేసినావు, దాని ఫలం అనుభవించలే. పాపకర్మలు చేసినావు, దాన్ని అనుభవించలేదు. ఒకటి ఒకటి కొట్టావు. నేను పుణ్యం చేసిన, అది పాపం చేసిన, తెల్లారి పోయి కొబ్బరికాయ కొడతా, రాత్రి సీస పట్టినా, రాత్రి సీస పళ్ళ కొట్టినా, తెల్లారి కొబ్బరికాయ పళ్ళ కొడతా, లెక్క ఒడిచిపోతుంది కాదు. సీస లెక్క సీసకే
కొబ్బరికాయ లెక్క కొబ్బరికాయకి సీసా పట్టినందుకు దాని పాపకర్మ అనుభవించుడే, కొబ్బరికాయ కొట్టినందుకు పుణ్యకర్మ అనుభవించుడే. చాలామంది చెప్తుంది నేను రాత్రి బాగా చేసిన తెల్లారి రోజు కొంచెం వీళ్ళైతే అన్నీ పోతాయి. ఇట్లా చేసినందుకు పుణ్యం వచ్చేస్తుంది, కానీ రాత్రి లెక్క పోదు. నైట్ ఏం చేసావో దాని లెక్క అనుభవించలేదు, దేని దానికే. అట్లనే ధర్మం మళ్ళీ కలిపి ఇట్లా పోయి అనుకో, చూసా మొత్తం కూడా కూర్చోట్లా యాక్షన్ ఇలా కొంచెం ముగ్గురు రాస్తారు, మొత్తం కూడా జస్ట్ ఇట్లా. కానీ ముక్కు రాకినందుకు దాని ఫలితం దానికి. నువ్వు రాత్రి ఏం చేసినావో దాని లెక్క దానికి. అర్థం చేసుకోండి భౌతిక ప్రపంచం. మనకు అనిపిస్తుంది లేదు పుణ్యకర్మ చేస్తే నేను కొన్ని చాలా సుఖం అనుభవిస్తాను, అనుభవిస్తావు. కానీ దాంతోపాటు ఈ శరీరంతో సంబంధించిన దుఃఖాలు కూడా అనుభవించండి, తప్పటి కాదు. కనుకనే యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటే ఏంటి? మనము చేసిన కర్మల ద్వారా, ఆ ఫలముల ద్వారా, లభించిన ఫలం ద్వారా మనం మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది. వాపస్ ఆకే పైదా ఉన్నాయి కానీ మళ్ళీ వచ్చి జన్మించే అవసరం ఉండదు. కనుకనే ఈ కర్మ కౌశలం ద్వారా ఏమవుతుంది, వ్యక్తి ఈ జనన మరణ బంధనంలోకి వెళ్ళే ఈ చిక్కులోకి వెళ్ళే బయటపడుతుంది. ఎవరు? ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి. ఆత్మానుభూతి కలగక భగవంతుడి విషయము తన విషయము అవగతం చేసుకోక వాడు కేవలం కర్మ చేస్తూ అవుతాడు. లేదా ఏమవుతాడు? వాడు కేవలం కర్మ చేస్తలేడు. కర్మలు చేసేసరికి ఆ కర్మ ఫలంలో ఆసక్తి అవుతాడు. ఎందుకు? నా కష్టం లేదా నేను కష్టపడ్డా, ఉత్తరం రాలేదు, ఈ డబ్బు నాది, ఈ సొమ్ము నాది, ఎంత కష్టపడి ఇల్లు కట్టినా, ఇన్ని భూములు కన్నా, ఆ ఫలంలో ఆసక్తి అయినా అనుకో ఆ ఇంట్లో ఉండడానికి, ఆ డబ్బును భోగించడానికి ఇది మళ్ళీ అక్కడనే ఉండబడుతుంది. సో కనుకనే ఆత్మానుభూతి కలిగిన వాడు, ఆత్మానుభూతి కలగని వాడు, వీళ్ళిద్దరూ తేడా ఉంది. ఆత్మానుభూతి కలిగిన వాడు ఫలములకు నిరాసక్తుడే ఉంటాడు. ఏమన్నా రాని కర్మండే వాధికారస్తే మా ఫలేషు కదాచి. బహుదేవుడు కర్మ చేసుకుని బాధ్యత నీ చేతుంది, కానీ కర్మ ఫలములపై నీ అధికారం లేదు. సో కనుకనే ప్రతి ఒక్క మానవుడు తనతో అయినంత వరకు కర్మలు చేస్తుండాలి, ఫలములను ఆశించకూడదు. ఇప్పుడు ఫలములను ఆశించడం కర్మ లేదు. నేను తర్వాత శాలరీ ఆశించకపోతే పని చేయడానికి మోటివేషన్ ఉంటుందా? పోతావు స్కూల్కి, కాలేజ్కి, ఓ ఎందుకు పోతున్నావు తెలుసు. 30 రోజులు ఆడిన సైననుకో సెకండ్ రోజు, ఫిఫ్త్ రోజు చెప్పండి. అది మన మోటివేషన్. పిల్లలకు నేర్పుడు, వాళ్ళకు జ్ఞానం కలిగించడం, అది మన మోటివేషన్ కాదు. మన మోటివేషన్ ఏంది? చెక్కు ఉండలేదు. కానీ మనం అంటాము లేదు చెక్కు ఆశించదు పోనంటాము. చెక్కు ఆశించకపోవడం అంటే ఏంటి? చెక్కు కేవలము తన కోసం కాకుండా ఇది నా శ్రమ అనుకోకుండా, నేను శ్రమ పడ్డా దానికి ఫలితం అనుకోకుండా, ఇది కేవలం భగవంతుడు నాకు ఇచ్చిండు కనుకనే అందులో వెళ్ళే కొంచెం నేను భగవంతుని సేవలో వినియోగిస్తాను. అవి నాకు ఆసక్తులు కాకుండా నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నువ్వు కర్మ చేయొచ్చు, కానీ కర్మ చేయడానికి తెలివి, కర్మ చేయడానికి బుద్ధి, కర్మ చేయడానికి శక్తి ఎవరిస్తుంది? ఈ దేహం ఇచ్చింది ఎవరు? ఈ దేహం లేకపోతే నువ్వేం చేస్తావు? ఈ బుద్ధి మెదడు లేకపోతే ఏం చేస్తావు? కాలుతో ఆడకపోతే నువ్వేం చేస్తావు? కళ్ళు కనబడకపోతే ఏం చేస్తావు? కళ్ళు కనబడుతున్నాయి, కాలుతో నడగలుగుతున్నావు, చేతులు ఆడుతున్నాయి, మెదడు కొంచెం పని చేస్తుంది, ఏం చేయాలో ఏం చేతో తెలుస్తుంది, కనుక నువ్వు చేస్తున్నావు. కానీ మనం ఎప్పుడేమో లేదు నేను చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నీ ముందర నువ్వేం చేస్తున్నావు?
కనుకనే ఆ చేసే కర్మలు యాక్చువల్లీ ఫలంని భోగించేవాడు ఎవరు? మనం కాదు. మనం ఏమైనా చేసి ఉంటే మనం ఏమైనా ఉంటే మనం భోగించాల్సి అవును లేదా? మనం ఏం లేకపోయా. ఈ దేహం మనది కాదు, ఈ బుద్ధి మనది కాదు, ఈ శక్తి మనది కాదు, ఈ కాల్శక్తి మనకి ఏం కావు. కనుక దాని ద్వారా పొందిన ఫలం ఎవరిది? ఇవన్నీ ఎవరిచ్చిండ్రో ఆ వ్యక్తిది. ఉండదు. ఈ జ్ఞానం ఉన్నవాడు ఎన్నడూ కర్మఫలములను ఆ కర్మఫలం పట్ల ఆసక్తి ఆయనకు ఉండదు. అని ఏం చేశాడు? ఆ ఫలములను భగవంతా ఇది నువ్వు ఇచ్చినావు నీ సేవ కోసం. ఫస్ట్ మన భగవంతుని సేవ కోసం మనకు ఎట్లా? నాకు దేవుడు కదా, నాకు సంసారం కదా, నా ఇల్లు ఉంది కదా, ఎట్లా అంటే ఏంటి? ఈ దేహంని ఈ సంసారాన్ని ఇల్లును కేవలము మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము వినియోగించుడు. ఈ దేహం కానీ ఇల్లును గాను ఈ అన్ని దేనికోసము? మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము, కృష్ణ చైతన్యంలో పురోగతి చెందడానికి వినియోగించడం. దాని అంటారు బుద్ధి యోగ. కనుకనే భగవంతుడు చెప్తాడు, ఎప్పుడైతే మనం చేసే కర్మ బుద్ధి ద్వారా చేస్తాము, బుద్ధి యోగ ద్వారా చేస్తాము. ఇట్లాంటి ఎందుకు ఇవి వీళ్ళకి వచ్చిన శాలరీ మొత్తము మందిరం ఇచ్చేది కాదు. మీ జీవితాన్ని, మీ జీవితం యొక్క లక్ష్యంని పొందడానికి ఆ ఫలములను వినియోగించండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం చేసుకున్న కర్మ ఫలములను మనము లక్ష్యాన్ని చేరుకునే కాదు, లక్ష్యంకి వెళ్ళి దూరం వెళ్ళడానికి మనం వినియోగిస్తున్నాం. అవలేదు. మన లక్ష్యం ఏంటి? భగవద్ధాం చేరుకోవడం. ఈ జన్మ మరణ చక్రంలో బయటకు రావడం, ఇది మన లక్ష్యం. ఆ వైకుంఠం చేరుకోవడం. కానీ ఇప్పుడు మనం చేసే కర్మ ఫలంలో మనం దేనికోసం అవుతున్నాం? ఇక్కడనే ఉండడానికి, ఇక్కడనే చిక్కిపోవడానికి, ఇక్కడనే బంధిపడి ఉండడానికి. కనుకని అది యోగ కర్మషు కౌశలం కాదు, అది నేర్పు కాదు. నేర్పు అన్నప్పటికీ కర్మ యొక్క నేర్పు అంటే ఏంటి? ఆ చేసే కర్మ ద్వారా వ్యక్తి ఈ చిక్కులకు వెళ్ళి బయటపడాల్సింది. అప్పుడు ఆ వ్యక్తి ఏముందో పరపడదు. ఆయన గృహస్థుడు కావచ్చు, సంసారం ఉండొచ్చు, జాబ్ చేస్తుండొచ్చు, వ్యవసాయం చేస్తుండొచ్చు, ఏం పరపడదు. ఎందుకంటే ఆ చేసుకున్న కర్మ ద్వారా పొందే ఫలంని ఆయన తన భగవంతునితో విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి వినియోగిస్తుంది. కనుకనే ఆయన చేసే కర్మలకు నేర్పు ఉంది, కళ ఉంది. కనుకనే భగవంతుడు అర్జున్ ఏం చెప్తున్నాడు? అర్జున, నీ కర్మ ఏముంది? ఇప్పుడు యుద్ధం చేసు. కానీ ఈ కర్మ ఫలంలో విషయం ఆలోచించకు. అర్జున యుద్ధం మీదకి తెలియడు. ఎందుకంటే ఆయన కర్మ ఫలంలో విషయం ఆలోచిస్తుండు. ఇంకా ఆ ఫలంలో పట్ల ఆయనకు ఆసక్తి ఉంది. వీళ్ళు బ్రతుకుతే ఏమవుతుంది, వీళ్ళు చనిపోతే ఏమవుతుంది? కొందరు చనిపోతారు, కొందరు బతుకుతారు. కొందరు చనిపోతే నా పరిస్థితి ఏంటి, కొందరు బ్రతుకుంటే నా పరిస్థితి ఏంటి? ఏంటైంది? ఆసక్తి ఉంది. సో ఎంతవరకు అయితే ఒక మానవునికి తన చేసుకున్న కర్మ ఫలముల పట్ల ఆసక్తి ఉంటుందో ఆ వ్యక్తి ఇక్కడనే చిక్కిపోతాడు. ఆ వ్యక్తి భౌతిక ప్రపంచంలో చిక్కిపోతాడు. కనుకనే కర్మ చేయాల్సిందే. అర్జున యుద్ధం చేస్తుండు, కానీ ఫలంలో ఆశించకుండా, ఆ ఫలంలో పట్ల ఆసక్తి లేకుండా ఎట్లేస్తుండు? కేవలం భగవంతుని యొక్క సేవ చేస్తుంది. ఆయన భగవంతుని యొక్క ప్రత్యార్థం కోసము, సంతృప్తి కోసము ఆయన యుద్ధం చేస్తుంది. నేను యుద్ధం చేస్తే నేను చక్రవర్తి సమ్రాట్ను అయితే మొత్తం పృథ్వీపై మేము పరిపాలిస్తాము అనే భావన కాదు. ఇది భగవంతుని యొక్క కోరిక ఉంది, భగవంతుడు కోరుకుంటుండు. కనుకనే ఇది ఆయన యొక్క ఉద్యమం, ఆయన మూమెంటు. నేను ఆయన మూమెంట్ లేదు పాల్గొంటానంతే. ఈ ఉద్దేశంతో నేను విజయవంతమవుతానా ఓడిపోతానా అదే అవసరం. ఎందుకంటే నా ఉద్దేశము విజయవంతముడు కాదు, నా ఉద్దేశం ఓడిపోడు కాదు. నా ఉద్దేశం ఏముంది? భగవంతుని యొక్క ప్రత్యార్థం ఉంది. భగవంతుని యొక్క ప్రత్యార్థం ఉన్నట్లయితే అప్పుడు న్యాచురల్ సహజమే ఈయన చేసిన కర్మట్లయితే చాలా కౌశలంతో చేస్తాం, చాలా నైపుణ్యంతో చేస్తాం. ఎందుకు?
ఎందుకంటే ఒక వ్యక్తి ప్రత్యేకతను ఎత్తు అంటే మన భార్యలో భర్త బర్త్డే ఉన్నది, ఆ రోజు వంటకం అడ్డం ఎత్తాం, ఆ వ్యక్తిని సంతోషపెట్టాలంటే ఆయన సంతోషం ఎదుగుతాము, చాలా జాగ్రత్తగా మనము వంటకము చేస్తాం. ఎందుకు? ఆయన సంతృప్తి కోసం. కనుకనే భగవంతుని ప్రత్యార్థం కోసం చేసిన కర్మలు ఎన్నో కూడా అడ్డం తిట్టము ఉండేవి. అవి చాలా కౌశలం నేర్పుతూ ఉంటాయి. కనుకనే భగవద్భక్తులు ఏదో యుద్ధం చేయడానికి ఫలం సంబంధం లేదు. యుద్ధం చేయబప్పుడు కాదు, అట్లా కాదు. చూ చేస్తే కృష్ణుడు సంతోషపడు, కృష్ణుడు ఏం సంతోషపడు. మనం ఏదో సంతోషపడు కాదు. సో ఎవరైతే భగవంతుని ప్రత్యార్థం కోసం పనిచేస్తారో వాళ్ళు చేసే ప్రతి ఒక్క కర్మను చాలా జాగ్రత్తగా, చాలా నైపుణ్యంతో చేస్తారు. వాళ్ళు జీ జాన్ లాగాకే. జీ జాన్ అంటే ఏంటి? జీ అంటే ఏంటి? జాన్ అంటే తన ప్రాణాన్ని మొత్తం అలా అంకితం చేస్తారు. ఏదో చేస్తూ కాదు, ఇష్టంతో, కష్టంతో కాదు. కష్టంతో చేసిన పనిని, కర్మను కృష్ణుడు ఒప్పుకోడు. అంటే చెయ్యకే నువ్వు కిచెన్లో పోయినా అనుకో, తాప ఎత్తు చూడు, చేసుడు గెలుపుడు, తినేకెప్పుడు నువ్వు వండకున్నట్టుతుంది, కానీ ఎత్తుసొద్దు. కావాలంటే నేను హోటల్కి వెళ్ళి లేపేసి కూడా నువ్వు తింటూ నేను తింటా, నా బట్టే కదా, నీకు రెస్టు. లేదు చేత అంటున్నావు, ఎత్తెత్తున్నావు. వంటలోకి ఎత్తేసవద్దు, తల్లి ఎత్తివద్దు, హాయి ముందు. ఆన్లైన్లో జొమాటో ఆర్డర్ చేస్తా, పిజ్జా చెప్తుంది, తిందాము. నువ్వు ఖుషి, నేను ఖుషి. అది కాదు భగవంతుడి కృత్యార్థం అంటే. ఎక్స్పర్ట్గా, చాలా ఎక్స్పర్ట్గా, అప్పుడు ఆటోమేటిక్గా వ్యక్తికి విరక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే తన విషయం ఆలోచనలు లేవు, కేవలం భగవంతుని ప్రత్యారం చేస్తుంది కాబట్టి ఆయన చాలా నైపుణ్యం చేస్తాడు. ఆ నైపుణ్యం చేసేసరికి ఖచ్చితమైన వ్యక్తికి విజయవంతము అవుతుంది. ఖచ్చితంగా విజయవంతుడు అవుతాడు. ఆయన కాక ఉండలేడు. ఎందుకు? మొత్తం తన ఇష్టంతో చేస్తాడు, కష్టంతో చేస్తాడు. కష్టంతో చేసిన ఎన్నడు విజయవంతం కాదు. నీకు అటువంటి ఫలం ఎన్నడూ భగవంతుడు కూడా ఏమంటారు, మాడిపోయింది అనుకో, తినండి హ్యాపీ బర్త్డే, కానీ కొంచెం సగం మాడింది కేకు మీది పోసుకున్నది, కింది ఉంచుకుంది. హ్యాపీ బర్త్డే కానీ దుఃఖి బర్త్డే. మనకు ప్రేమ ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాము, అడుగు అనుకోకుండా అన్ని కొలతలు లెక్కల కోసం ఎత్తాం, అప్పుడు అది మంచిగా అయిపోతుంది. ఇప్పుడు న్యాచురల్లీ శ్రద్ధతో చేస్తే విజయవంతముడు ఖాయం. ఇష్టంతో చేస్తే విజయవంతముడు ఖాయం. కష్టంతో చేస్తే ఎన్నడూ విజయవంతం కాలేదు. ఇక కష్టంతో చేసిన పని ఎవరికి కూడా సంతృప్తి ఉంటుంది. నువ్వు కూడా సంతృప్తి పడవు, చేసేవాడు సంతృప్తి పడడు, పొందేవాడు కూడా సంతృప్తి పడడు. అది యోగ కర్మసు కౌశలం కాదు. యోగ కర్మసు కౌశలం అంటే ఏంటి? కృష్ణుని ప్రత్యార్థం కోసము నేను శ్రద్ధతో నా కర్మ చేస్తాను. ఇక శ్రద్ధతో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితమైన విజయవంతము అవుతుంది. అర్జునుడు ఏదేం అంటే యుద్ధం చేస్తాడు, మొత్తం కర్మ యోగ కర్మసు కౌశలం. కనుకనే భగవంతుడు ఎత్తుడు, అర్జున నువ్వు ఫలంగా ఆశించకుండా కేవలము నీ చేతిలో, నీ నియంత్రణలో యుద్ధం చేసి ఉంది, నువ్వు యుద్ధం చేయు, మీరు నేను చూసుకుంటాను, నా కోసం చేయు. కనుక దాంట్లో భక్తి యోగం, దాంట్లో బుద్ధి యోగం. బుద్ధి యోగ భక్తి యోగం ఏంటి? కేవలం భగవంతుని యొక్క ప్రత్యార్థం కోసము చాలా నైపుణ్యంతో చేసే కర్మలు. కర్మలు
త్యాగం చేయకుండా చేసే కర్మ వదిలిపెట్టకుండా ఆ చేసే కర్మ ద్వారా పొందే ఫలంలో మనము అర్పించాల్సింది. అది నిజమైన వైరాగ్యం. ఈ విషయాన్ని భగవంతుడు అర్జునుడికి ఈ 2వ అధ్యాయం 50 శ్లోకంలో చెప్తుంది. యోగ కర్మసు కౌశలం, దిస్ ద ఆర్ట్ ఆఫ్ ఆల్ వర్క్, అన్ని కర్మల నేర్పు. హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్ కీ జయ.